కవిత అమెరికా నుంచి వచ్చి రాగానే ఎయిర్పోర్ట్లో పెట్టినటువంటి మీడియా సమావేశంలో నా లేఖ నేనే రాశాను, ఆ లేఖ నేనే రాశాను, నా తండ్రికి ఇలాంటి లేఖలు చాలాసార్లు రాశాను, కానీ ఈసారి లీక్ చేసినటువంటి కొన్ని దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నటువంటి మాట మాట్లాడారు. అసలు ఈ దయ్యాలకు సంబంధించినటువంటి విషయంలో మీ అవగాహన మేరకు మీరు కేసీఆర్ దగ్గర ఉన్నారు, కేసీఆర్ తోని చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా నేనేమంటానంటే ఆ పార్టీలో అపాయింట్మెంట్ కావాలి మీకంటే అది కేటీఆర్ అయినా హరీష్ అయినా కవిత అయినా సంతోష్ రావు చుట్టూ పోవాల్సిందే. ఓకే, ఆయన అట్లా ఆ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఈ బాబు 2001 నుంచి ఉన్నాడు, ఇప్పుడు కాదు. 2001 నుంచి ఎవరు సంతోష్ రావు 2001 నుంచి కేసీఆర్ చుట్టే ఉన్నాడు. అంతమంది ఏమో హరీష్ ఉండేవాడు. హరీష్ ఎప్పుడైతే ఆయన పార్టీ పెట్టి ప్రమోషన్ ఇచ్చి ఆయన కూడా వేరే బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత హరీష్ ప్రామినెంట్ అయిన తర్వాత హరీష్ ఒకనొక సందర్భంలో 2004 to 5 మధ్య 6లో అనుకుంటా మంత్రి కూడా అయ్యాడు. అయిన సమయంలో ఆయనకి ఇట్లా ఇంటి దగ్గరే ఉండి 24 hours ఆయనకి సర్వీస్ చేసే అవకాశం లేనప్పుడు సంతోష్ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినాక వర్చువల్లీ పిల్లాడు దాన్ని క్యాప్చర్ చేశాడు. ఆయన మూడ్స్ ఆయన తెలుసు, ఏ టైం ఎవరికి ఇవ్వాలో తెలుసు. అందరు కూడా ఆయన హెవీగా డిపెండ్ అయ్యారు ఉద్యమ కాలంలో కానీ. తర్వాత ఆయన ఎంపీ అయినాక కూడా రాజ్యసభ కంటే ఎక్కువ ఈయన దగ్గర ఉండడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆమె చెప్తున్న దయ్యం సంతోషే, పక్కా 100% సంతోషం. అంత క్లియర్ ఎవరు చెప్పలేకపోతున్నారు, మీరు మాత్రమే చెప్పగలుగుతున్నారు. మరి ఆ పిల్లాడే కదా అపాయింట్మెంట్స్ ఇచ్చేది. ఆమె అనుమానం ఏంటంటే అపాయింట్మెంట్ అడిగి ఉంటుంది, ఈ పిల్లాడు రేపు అని ఉంటాడు, ఏలుండి అని ఉంటాడు, ఇచ్చి ఉన్నాడు. అందువల్ల కేసీఆర్ చెప్తేనే కదా ఈయన కూడా సమాధానం చెప్తాడు. ఇట్లా కవిత కలుస్తాడంటే చూద్దాంలే అంటాడు. ఆయన నేచర్ అది. ఈజీగా అపాయింట్మెంట్ కూడా మూడీ పర్సన్ అతను కాంగ్రెస్ లో కలుస్తాడు. ఇప్పుడు లేఖ రాసిపోతాడు, అసలు ఇవ్వడు అపాయింట్మెంట్. ఆమె చర్చించాల్సి వస్తుందని తప్పించుకుంటాడు. ఇందులో ఉన్న అంశాలు ఎందుకు మాట్లాడే, ఇప్పుడు నాకేం అవసరం, చూడాలేరా రేపు రమ్మని, ఎల్లుండి రమ్మని, లేదు 1 month రమ్మని అంటాడు. ఇది మనకు ఉన్నటువంటి వెయిటింగ్ లో ఉన్న వ్యక్తులకు ఈ ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంది. కాబట్టి ఆమె చెప్తున్న దయ్యాలు అనేది నాకు తెలియదు, కానీ ఒక దయ్యాన్ని మాత్రం మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మీరు అక్కడే ఉన్నారు. మీరు అక్కడ అన్ని బాధ్యతలను చూసినటువంటి వాళ్ళలో కపిలవాయి దిలీప్ కుమార్కి ఒక పేరుంది. అసలు ఆ టైంలో మీరు కేసీఆర్ని అబ్జర్వ్ చేస్తుంటారు, అసలు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసినట్టుంటారు. అసలు ఎట్లా ఉంటుంది ఆ కేసీఆర్ ఇచ్చేటువంటి మర్యాద విషయంలో కానివ్వండి, కేసీఆర్ ఒకవేళ ఒకరి మీద నెగిటివ్ పెట్టుకుంటే అతన్ని వెండేటువంటి విధానం కానివ్వండి, ఎట్లా ఉండేది అసలు? ఎంత ఏముంది సీక్రెట్ అందులో. ఆయన ఇష్టం వచ్చిన వాడిని మాత్రమే ప్రమోట్ చేస్తాడు. నువ్వు నెగటివ్ మాట్లాడినా, నువ్వు వాస్తవాలు మాట్లాడినా, రుచించని విషయాలు మాట్లాడితే గ్రాడ్యువల్గా కట్ చేస్తాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల నరేంద్ర, నెక్స్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ విజయ రామారావు, ఆ తర్వాత చంద్రశేఖర్ వికారాబాద్, ఇప్పుడు రెహమాన్ 24 hours వంటలు చేసి ఆయనకు పాప రాత్రి పూట ఇంట్లోంచి హైదరాబాద్ రెహమాన్ ఇంటి నుంచి రోజు వండుకొని పోయాడు. ఆయనకి తనకి సాయంత్రం పూట కావాల్సిన అన్ని వంటలు అవసరాలు తీర్చినటువంటి వాడు. డ్రైవర్ కూడా ఎట్లయితే హరికృష్ణ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేసేవాడు, కేసీఆర్ ఎటు పోయినా కూడా డ్రైవింగ్ చేసినవాడు రెహమాన్. అట్లాంటి వాడిని కట్ చేసి వదిలి పారేశాడు. ఎన్ఎం శ్రీనివాసుని కొట్టాడు, కేకే మహేందర్ కొట్టాడు, దిలీప్ కుమార్ కొట్టాడు, కిట్టాన్ని కొట్టాడు. ఆయన అసలు ఎవడు దగ్గరనాడో, ఎవడైతే మాట్లాడతాడు, ఉన్న విషయాలు ముక్కుసూటిగా చెప్పాడన్న ప్రతి ఒక్కరిని కూడా ఆల్రెడీ కూడా కట్ చేసి వదిలి పారేశాడు. ఆయనకు ఎప్పుడు ఏ మాడాలో, ఏ టైంలో మాడాలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే తెలుసు. వాళ్ళు రాత్రి 6 దాటితే పొరపాటున కూడా ఆ రూమ్ లో 2 ఏళ్ళు నేను పనిచేశాను. ఎప్పుడు హరీష్ గాని, కవిత గాని, కేటీఆర్ గాని, సంతోష్ కూడా ఆ రూమ్ లోకే పోరు. ఏదున్నా కానీ బిఫోర్ 6 PM నీకు అపాయింట్మెంట్ ఇస్తే నా అదృష్టం, లేకపోతే గాన్ మీద వెళ్ళు. అంటే రాత్రి పగలు అనేటువంటి తేడా కనబడుతుంటుంది అంటే ఎప్పుడు అంతే. అసలు ఆ సాయంత్రం పూట రాను కూడా రారు వాళ్ళు. ఫోన్ కూడా ఎత్తారు, ఫోన్ చేయరు, ఏం చేసిన వాడు ఎత్తారు. అట్లా ఉండేది తెలుసా. కవిత మీ అంచనా మేరకు ఇటు మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో కాపాడలేకపోయాడు, నన్ను బయటికి తొందరగా తీసుకురాకపోయాడు ఒకటి. తర్వాత ఈ సినారియా మీ అంచనా మేరకు ఎన్ని రోజులుగా జరిగి ఉండొచ్చు అంటారు? ఇదంతా స్కామ్లో ఎన్నుకున్నప్పటి నుంచి కంటిన్యూస్ నడుస్తుంది కదా. సో అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టా, అసలు మాట్లాడలేదు, ఎక్కడ కూడా ప్రస్తావన జరగలేదు. మాట్లాడా ఆయన కూతురు అరెస్ట్ అయితే మాట్లాడేది ఆయన. అంటే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ పైన మీరు ఆ సమావేశంలో ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు మాట్లాడలేదు డాడీ అని ప్రశ్నిస్తూ ఉంది. నిజంగానే మాట్లాడాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ ఇండికేషన్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కాంగ్రెస్ వాదనకు బలం చేకూరుతుంది అనుకోవచ్చు. ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన కేసులు ఉన్నాయి. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లోపల
సీఎం ఏమో కక్ష కట్టి వాడు ఎంబడబడుతున్నాడు. ఓకే. రకరకాల ఎంక్వైరీలు అవుతున్నాయి. ఓసారి కేటీఆర్ మీద కేసు, ఓసారి కేసీఆర్ మీద కేసు, ఏమైనా కావచ్చు. సో ఇన్ని కేసులు తట్టుకోనికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వాళ్ళు. అవును. దీనికి తోడుగా సిబిఐ ఈడీ ఎంక్వైరీలు ఉన్నాయి. అది ఉండగా ఇంకా పవర్ఫుల్ కేసులు. సో అరెస్ట్లు అయితే ఇంకా గ్యారంటీ జరుగుతాయి. అవును. ఈ సందర్భంలో వాళ్ళకు బీజేపీతో ఒక ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఏర్పడేది బీఆర్ఎస్. ఓకే. కాన్ఫర్ట్ సిచ్యువేషన్ ఇదంతా మనందరికంటే ఎక్కువ కేసీఆర్ తెలుసు. అవును. కాబట్టి ఆయన మాట్లాడు, ఎప్పుడు మాట్లాడారో అప్పుడే మాట్లాడు. ఈ రోజు ఆయనకు తెలుసు ఎక్కువ మాడితే కూతురు లోపలికి పోతే కొడుకు లోపలికి పోతాడని తెలుసు, హరీష్ కూడా పోతాడని తెలుసు. కాళేశ్వరం కేసులో ఆయన ఉచ్చు బిగుస్తుంది, కేసీఆర్ చుట్టూ హరీష్ రావు చుట్టూ బిగుస్తుంది. ఈటల రాజేందర్ పేరు కూడా వచ్చింది ఆఖరికి. అవును. సో ఈ సందర్భంగా ఆయనకు బీజేపీతో ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలుసు. ఎందుకంటే అది దృష్టిలో పెట్టుకొని బహుశా ఆయన ఈమెను కూడా అంతగా దాన్ని ఏమంటారు బీజేపీ గురించి మాట్లాడలేకపోవచ్చు. అంటే కన్న బిడ్డ కన్న కొడుకు కంటే ఎక్కువగా సంతోష్ రావును కేసీఆర్ నమ్మడానికి గల కారణం ఏంటి? అసలు కేసీఆర్కు సంతోష్కు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏమనుకో 24 hours ఆ బాబాయ్ అనుకుంటాడండి. ఓకే. పొద్దున టాబ్లెట్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం నుంచి రాత్రి దాకా ఆయన సంతోషం తప్ప కొన్ని పిలవడు. ఇది 2001 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అయిపోయాయి. అవును, 24 ఏళ్ళు. 24 ఏళ్ళ మరి అది ఏంది మామూలు విషయం అది. సో వాళ్ళు కేటీఆర్ అన్నా కేసీఆర్ అన్నా సారీ కేసీఆర్కు కవిత అన్నా కేటీఆర్ అన్నా సంతోష్ అన్నా హరీష్ అన్నా ఈక్వల్ ప్రేమ. ఓకే. ఈక్వల్ ప్రేమ. పొలిటికల్ గా ఈ పిల్లలు ఇద్దరింటి అయినాక వీళ్ళు దొక్కారు హరీష్. సో ఆయన 2వ స్థానంలో ఉన్నవాడు 3, 4, 5 ఓడిపోయాడు సంతోష్ వల్ల. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో సంతోష్ ఉన్నాడు 24-3 దాంట్లో. నెంబర్ 2-3లోకి కేటీఆర్ నాడు. నెక్స్ట్ కవిత ఉంది ఆర్డర్ లో. ఈ ఇద్దరికి కూడా కలవాలంటే ఆయన అడిగేటువంటి పరిస్థితి ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. నేనున్నా ఆ రోజుల్లో నాకు కేసీఆర్ రోజు పిలిచి దిలీప్ ఇద్దరు పిల్లలు అప్పుడే 2006-9లో సీట్లు అడుగుతున్నారు, దిలీప్ ఇబ్బంది ఉంది నాకు, ఇద్దరితో మాట్లాడరాదు, ఇద్దరు ఒకళ్ళను ఈసారి ట్రై చేద్దాం అన్నాడు. అంటే నేను ఇద్దరితో మాట్లాడా, బాబు చూజ్ చేసుకోండి, ఎందుకు ఇద్దరు ఉద్యమ పార్టీ ఇష్టం వస్తుంది నాకు అంటే కొన్ని రోజులు 6 రోజులు మాట్లాడుకొని కవిత వచ్చినా అయిపోయింది. అంకుల్ని డిసైడ్ చేసుకున్నా, నేను సీట్ అడగట్లేదు, అన్నకే ఇప్పించండి అన్నది. అప్పుడు నేను సిరిసిల్లకు ఎప్పుడు నేను సర్వే చేయించి కరీంనగర్ రిపోర్ట్ కేసీఆర్కి ఇస్తే చదివితే కేసీఆర్ ఆశ్చర్యపోయాడు. టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది అక్కడ. కొడుకును పిలిచాడు, బెల్లి పెట్టి, చూడరా అంకుల్ సర్వే చేయించాడు, నువ్వు అడుగుతున్నావు ఎంపీ వద్దు, సిరిసిల్ల పో గెలుస్తావు అన్నాడు. ఇక్కడ సిరిసిల్ల మా రిపోర్ట్ లో గెలుస్తున్నట్టు వచ్చింది. ఎవరి బిడ్డ గెలిచేవాడు కేకే మహేందర్ రెడ్డి మొత్తం కష్టపడి తయారు చేసుకున్నటువంటి అది మొత్తం ఈయన 150 190 గెలిచాడు ఫస్ట్. ఆ అమ్మాయి విత్డ్రా అయిపోయింది. సరే పోయింది పాలిటిక్స్ నుంచి దూరం పోయిందా అంటే ఆ అమ్మాయి పొలిటికల్ ఇంట్రెస్ట్ అట్లే ఉంచుకొని జాగృతి అనే సంస్థని ప్రమోట్ చేసింది. ఎంత పవర్ఫుల్ గా చేసిందంటే అసలు సంస్థాగత నిర్మాణం టీఆర్ఎస్ కూడా అంత లేదు, గ్రామ స్థాయిలో కూడా జాగృతి కార్యకర్తలు. అట్లా నేను చూసాను కదా ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు, ఎవరు లేడు, మొత్తం జాగృతి కార్యకర్త. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్